నీ జన్మ ధన్యమైపోతే నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీ కంటికి కార్యాతో వాడు చూస్తారు, ప్రపంచాన్ని చూస్తారు. అప్పటిదాకా చూడలేకపోయినా చూస్తారు. అంతకంటే పుణ్య కార్యక్రమం. మాట వరకు నాగేశ్వరరావు గారు మదిరలో నివాసం ఉంటున్నారు. రిటైర్ ఎంటీఓ గారు. వారు మదిరలో సేవా కార్యక్రమాల్లో ముందడుగులో ఉంటారు. ఎందుకంటే మదిరలో ఏ సేవా కార్యక్రమాల్లో మనం చూసినా కూడా వారు దానికి నాయకత్వం వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా అయిన వరకు మన రమణయ్య గారు అనేది మన గ్రామంలో ఉన్నారు. వారికి మరి ఆ యొక్క అక్కడ స్కూల్లో కూడా వారు వీరు అంటే జూనియర్ సీనియర్ కావచ్చు, కాబట్టి అనేక రంగాల్లో సేవా కార్యక్రమాలు ఉంటారు. కాబట్టి నాగేశ్వరరావు గారిని మరి స్టేజీకి రావచ్చుగా కోరుచున్నాం. అయితే దయచేసి నాకు చాలా మంది పేర్లు కానీ వయసు కానీ ఇప్పుడు తెలియకపోవచ్చు. వెనక ముందు అయినా కూడా మంచి మనసుతో మన్నించవలసిందిగా కోరుచున్నాం. ముందు సందేశం, ఎందుకంటే గతంలో తొండెపు నాగేశ్వరరావు గారు వారి వద్దకు నన్ను తీసుకెళ్లారు. మళ్ళీ ఈ రోజున వారిని దర్శించుకునే అవకాశం, కలిసే అవకాశం శ్రీ పార్వతీ పరమేశ్వరు కల్పించారని నేను భావిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి సాయి భక్తులు, భగవత్ భక్తులందరికీ కూడా ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు, నా యొక్క నమస్కారాలు మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ ఉంటే నేను కొన్ని విషయాలు నోట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు నా వెంట వచ్చినటువంటి సుబ్బరాజు గారు, వకీల్ గారు, శాంతయ్య గారు, వీళ్ళు తప్పితే నాకు మిగతా పెద్దగా పరిచయం లేదు. ముప్పూరు నారాయణరావు నమస్కారం వచ్చి రాత్రి ఫోన్ చేసినప్పుడు చెప్పాను. ఇప్పుడు నాకు తెలిసినటువంటి మరొక వ్యక్తి ఏవి రమణారావు గారు, సైంటిస్ట్ రమణారావు గారు అన్నారు. వాటితో మాకు అనుబంధం మా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి. అయితే ఇక్కడ కవులు, రచయితలు, కళాకారులు అది ఏది కవిని కాదు, రచయిత కాదు, కళాకారులు కాదు, కళాభిమానులు మాత్రమే, భాషాభిమానులు. అయితే రాత్రి నారాయణరావు గారు నాతో మాట్లాడినప్పుడు ఒక సేవా కార్యకర్తగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఈ సత్కార సన్మానాల గురించి నాకు అవగాహన లేదు. సరే, నాకు డ్యాన్స్లో నేను చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి, సేవ అంటే డబ్బే ఖర్చు పెట్టక్కర్లేదు, కొంత సమయం కేటాయించు, ఏ రకమైనటువంటి ఖర్చు లేకుండా చేయడానికి సేవలు కూడా ఉన్నాయని, అవన్నీ మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను. నాకు ఒక 5 నిమిషాల సమయం కేటాయిస్తానని చెప్పి భావిస్తున్నాను. సేవ నేను ఇట్లా దిగబోతే ఇట్లా పడ్డాను అనుకోండి, గురిగాను ఆ పక్కన ఉన్నాయని లేచి పట్టుకుంటాను. ఏమంటావు, దేవుడిలాగా పట్టుకున్నావయ్యా అంటారు. ఆయన దేవుడు కాదు, నేను కాకపోతే ఆయన చేసే పనిలో దైవత్వం ఉన్నది. ఆ సేవే దైవం. ఏ రకమైన సేవ అయినా కావచ్చు. కొందరు వచ్చి ఇక్కడ భజన చేస్తారు, కొందరు అన్నదానం చేస్తారు, కొందరు ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇవన్నీ కూడా సేవలో భాగాలి. దేవుడు డబ్బులే ఖర్చు పెట్టక్కర్లేదు. కొంతమంది దాతలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టేసి దేవాలయం లక్ష్మి వాడు ఉన్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది, ₹1 ఖర్చు లేకుండా చేయదగిన సేవలు ఏమైనా ఉన్నాయా, ఆ సేవల విలువ ఏమిటి కూడా మీరు గ్రహిస్తారని చెప్పి భావిస్తాను. మనకి కొంటే దొరకనివి, అమ్మితే డబ్బులు రాని చాలా ఉంటాయి. కానీ మనం వృధా చేస్తాం. జాగ్రత్తగా వినండి. మనిషి చనిపోతాడు. చనిపోయిన తర్వాత మనం ఆచార ప్రకారం ఏం చేస్తాం, అటు దహనం చేసి గుడి చేయడము, లేకపోతే ఖననం చేసి మట్టిలో మట్టిగా కలిసిపోవడం. కానీ చనిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క శరీరం కూడా ఉపయోగపడే భాగాలు కొన్ని ఉన్నాయి. ఏంటది? మొట్టమొదటిగా కంటిలో ఉండేటువంటి కార్నియా.
కార్నియాలోపం వల్ల ప్రపంచం మన దేశవ్యాప్తంగా కార్నియాలోపం వల్ల అందమైనటువంటి వాడు 15 లక్షల 10 మంది ఉన్నారు పోయిన మార్చి నాటి లెక్క. మనిషి చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ 2 కళలో కార్నియా తీస్తూ దాన్ని కార్నియాలోపం వల్ల అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమర్చేటట్లయితే చూపొస్తుంది. ఆ కార్నియా కొనాలంటే మనకు దొరకదు, అట్లని చెప్పి మనకు అందులో రూపాయి వచ్చేది. మరి అట్లాంటి దాన్ని కూడా దానం చేయడానికి మనం వెనకబడి ఉండడానికి కారణాలు ఏంటి? రకరకాల అపోహలు, అమాయకత్వం, ఎవరో చెప్పారనేటువంటి ఛాందసమైనటువంటి భావాలు, మూఢత్వానికి నేను అన్ను. ఎవరి స్థాయి దగ్గర మూఢత్వం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ మూఢత్వం అంటే ఆడుకో అని చేత నేను అన్ను. నా కూడా కొన్ని మూఢ ఆచారాలు ఉండవచ్చు కనుక చేయవచ్చు. అయితే ఈ నేత్రదానం చేయాలని అంటే ఏం చేయాలి? ముందుగా నా బోర్డు కార్యకర్తలకు తెలియజేయాలి. నేను చనిపోయిన తర్వాత ఈ దేహం నాది కాదు, నా వారసుది. వాళ్ళ అంగీకారం లేకుండా చేయడానికి కుదరదు. కాబట్టి నేను చనిపోయిన తర్వాత నేను నేత్రదానం చేస్తాను అనేటువంటి విషయాన్ని నా కుటుంబ సభ్యులకి ముందుగా చెప్పాల్సిన అవసరం. వాళ్ళు కూడా అంగీకరణ చేసి సంబంధించిన నా బోర్డు కార్యకర్తలు తెలియజేసినట్లయితే మనకు అందుబాటులో మీకు ఇది ఆంధ్ర కింద వస్తుంది, అయినా పర్వాలేదు. ఖమ్మం నేతలు ఇది దాంట్లో నేను ఎగ్జిక్యూటివ్ అని అక్కడికి ఫోన్ చేస్తే అక్కడి నుంచి ఒక టెక్నీషియన్ వస్తాడు. ఫోన్ చేసిన తర్వాత 2-3 గంటలు కాదు ఏదో ఒక వెహికల్ వేసుకుని వస్తాడు. అప్పటి వరకు చనిపోయిన వ్యక్తి తల దగ్గర ఫ్యాన్ పెట్టడం ఉండడం, ఒకవేళ ఫ్రీజర్ బాక్స్లో పెట్టే సమస్య లేదు. బయటనే ఉంచడం జరిగేటట్టయితే కంటి మీద కాటన్ కానీ దూది కానీ ఏదైనా దస్తి కూడా కానీ వేసింది ఆరంగారంగా నీటి చేస్తుంటే చెమ్మపోకుండా ఉంటాయి. మనిషి చనిపోయిన తర్వాత 6 గంటల లోపల అవి తీసుకునేటట్లయితే అవి వినియోగించడానికి ఉపయోగపడతాయి. అవి తీసుకుని వెళ్ళినటువంటి రోజున రాత్రికి హైదరాబాద్ వెళ్తాయి. హైదరాబాద్లో ఒక వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది హాస్పిటల్స్, ఎవరెవరు వెయిటింగ్ ఉన్నారు. వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంటుంది. మేము పంపించగలిగేది నేను మన వైరానికి ఇప్పుడు పంపించాం, అంతకుముందు ఒక రోజు దగ్గర నుంచి పంపించాం. ఇట్లా ఉన్న రిక్వైర్మెంట్లో 0.01% మాత్రమే మనం మీట్ రాగలుగుతాం. అయితే శ్రీలంక లాంటి దేశాలు ఉన్నాయి. శ్రీలంక ఎన్నో అది మన దగ్గర ఒక జిల్లా మాత్రం కూడా ఉండదు. వాళ్ళ దగ్గర చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క కార్యాలు వాళ్ళు వినియోగించుకోవడంగా మిగిలిన వాటిని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. అంత చిన్న దేశాల్లో ఉన్నటువంటి విసులుబాటు అంటే మనకు లేదు. విసులుబాటు అంటే ఆలోచన విధానంలో ఉన్నటువంటి లోపం ఏదో అయిపోతుంది, ఏదో జరుగుతుంది. నువ్వు ఎవరికి దానం చేయలేని ఎవరికి దానం చేయలేదు, కొనలేదు, అమ్మలేదు. నువ్వు ఈటలో నీ కుటుంబానికి ఎంత పేరు జరుగుతుంది, నీ జన్మ ధన్యమైపోతుంది. నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీ కంటికి కార్యాతో వాళ్ళు చూస్తారు, ప్రపంచాన్ని చూస్తారు. అప్పటిదాకా చూడలేకపోయినా చూస్తారు. అంతకంటే పుణ్య కార్యక్రమం అది నేత్రదానానికి సంబంధించి. నేను కొన్ని కాంప్లెక్స్ అవి కూడా తీసుకొచ్చాను నేను. అంతేకాదు కాకుండా మరొకదానం ఏంటంటే వాళ్ళు చాలామంది పేపర్లో చూసి నేను అవయవదానం చేస్తాను అని చెప్తూ ఉంటాను. అవయవదానం చేయడానికి మిగతా దానానికి తేడా ఏమైనా ఉందా అంటే అవయవదానం ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఒకటి మనిషి పుట్టుక జరిగిన తర్వాత చనిపోవటం అయితే తప్పనిసరి. కానీ బ్రెయిన్ డెడ్ స్టేజ్లో చనిపోయిన వారు మాత్రమే అవయవదానం చేయగలుగుతారు. నార్మల్ డెత్కి ఆ శరీరంలో ఉన్నటువంటి ఈ నేత్రాలు, ట్యాండమ్స్ కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి. అవి తప్పితే అంతరావయవాలు 18 రకాల అవయవాలు దానం చేయాలి అంటే బ్రెయిన్ డెడ్ స్టేజ్లో మాత్రమే. బ్రెయిన్ డెడ్ స్టేజ్ అంటే ఏంటి చాలా మంది తెలిసి అయినా కూడా కొన్ని నిమిషాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏమైనా యాక్సిడెంట్ జరిగి కానీ లేకపోతే దీర్ఘకాలిక అనారోగ్యాల వల్ల కానీ మనం మనిషికి వెంటిలేటర్ పెడితే బతికుంటుంది, శ్వాస ఆడుతూ ఉంటుంది. బ్రెయిన్ మాత్రం చనిపోయి ఉంటుంది, శరీరం ఇదే ఉంటుంది. ఆ వెంటిలేటర్ తీసేస్తే మనకి చనిపోయింది. సో ఆ స్టేజ్లో ఎక్కడ ఉంటామో అప్పుడు యాక్సిడెంట్ అయితే ఏదో పెద్ద హాస్పిటల్లోనూ, సీరియస్గా ఉన్నటువంటి అనారోగ్యం అయితే ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటాం.
అందుకోసమని మా సంస్థల ద్వారా ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా కౌన్సిలర్స్ ఉంటారు. ఆ కౌన్సిలర్స్ వెళ్ళి బ్రెయిన్ డెడ్ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి పలానా వాడు ఉన్నారని చెప్పి ఆ హాస్పిటల్ వాళ్ళు డిక్లేర్ చేయగానే వీళ్ళు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులు కలిసి మీరు ఫలాలు చేసినట్లయితే ఇంతమందికి పునరుజ్జీవం వచ్చిన వాళ్ళు అవుతారు, చచ్చిపోయే వాళ్ళని బతికించిన వాళ్ళు అవుతారని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అయితే బ్రెయిన్ డెడ్ అండ్ స్టేజ్ నిర్ధారణ చేయడానికి కూడా ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. ఒక ప్యానెల్ ఆఫ్ డాక్టర్స్ని గవర్నమెంట్ నిర్ణయం చేసింది. దీనికోసం తెలంగాణలో అయితే జీవనదాన సంస్థ ఆంధ్రాలో మరొక పేరుతో ఉండింది, అది పేరు స్ఫురించట్లేదు. వాళ్ళు చేయవచ్చు. వాళ్ళు ఆ ప్యానెల్ ఆఫ్ డాక్టర్స్ ఆ బాడీని చూసి ఇది బ్రెయిన్ డెడ్ స్టేజ్ కాబట్టి దీంట్లో ఉన్నటువంటి అంతరావయవాల్ని కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో వినియోగించుకోవచ్చు. అయితే నార్మల్ డెత్ అయినప్పుడు ఆ శరీరం దేనికి పనికిరాదా? తప్పకుండా పనికొస్తుంది. దేనికి పనికొస్తుంది? మెడికల్ కాలేజీలో వాళ్ళకి విద్యాబోధన చేయడానికి, ఈ శరీరం చనిపోయిన తర్వాత ప్రాణం లేని శరీరం కూడా విద్యాబోధన చేయడానికి పనికొస్తుంది. వాళ్ళు ప్లాస్టిక్ బొమ్మతో నేర్చుకుని వచ్చి డాక్టర్ వాళ్ళు మనకి ఏం లేదు, మనకి బతుకున్న మనుషులకి ఏం ఆపరేషన్ చేస్తారు, ఏం వైద్యాలు చేస్తారు. ఇప్పుడు చూడకపోతే కొత్త వైరస్లు వస్తున్నాయి, కొత్త మందులు అవసరం అవుతున్నాయి. వీటన్నిటి పరిశోధన జరగాలంటే మానవ శరీరాలు కావాలి. కాబట్టి మనం కాకపోతే ఎవరిస్తాం? ఎవరి కోసం ఇవ్వాలి? మన రాబోయే తరాల కోసం, మన మనవాళ్ళ కోసం, మన కొడుకుల కోసం, మన మునుమల కోసం ఇవ్వాల్సిన బాధ్యత. మేము అలాగా కొన్ని వందలు చేయించాము. నేను తెలంగాణ నుంచి వచ్చాను. తెలంగాణ స్టాటిస్టిక్స్ చెప్తాను. నేషనల్ వైడ్ స్టాటిస్టిక్స్ వేరే ఉన్నాయి, ఆంధ్ర వేరే ఉంటాయి. తెలంగాణలో మొత్తం 51 మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, వైద్యపరమైనటువంటి యూనివర్సిటీలే ఉన్నాయి. బీసీ గారు నేను మాట్లాడతాను. అయితే ఈ దాంట్లలో జిల్లా పరిషత్తు ఈ మధ్యనే 13 కొత్త మెడికల్ కాలేజీలు కూడా పెట్టారు. ఖమ్మంలో కూడా ఒకటి పెట్టారు, కొత్తగూడెంలో కూడా పెట్టారు. వాళ్ళకి కాలేజ్ పెడతానే ముందు కావాల్సినవి 2 శరీరాలు కనీసం కావాలి. ఏం చేయాలి అంటే ప్రభుత్వం మా సంఘాలను పిలిచారు, మాట్లాడారు. ముందుగా నిమ్స్లో ఉన్నటువంటి 2 మానవ శరీరాలు పెడవలసి వస్తాం, అవి తీసుకొచ్చి ఇక్కడ ఖమ్మంలో చెప్పారు. నేను తర్వాత మేము 5 అప్పు చెప్పాము, 6-7 నెలల వ్యవధిలో. అయితేనే కానీ కుదరట్లేదు. ఇక్కడ నిబంధనల ప్రకారంగా ఏంటంటే ప్రతి 5 మంది విద్యార్థులకు సంవత్సరానికి ఒక శరీరం. ఇప్పుడు 50 మంది విద్యార్థులకు కూడా ఒకరు కూడా అందుబాటులో. కాబట్టి మనం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కానీ దీనికి కూడా ముందు మా బోటి వాళ్ళు ఒక సలహా సహకారాలు తీసుకోవాలి. ఎవరికి వారు నా శరీరం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయానికి రావాలి. వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అంగీకరింపజేయాలి. మనం చనిపోయిన తర్వాత అక్కడ దేశం వారు ఎవరు మా బోటి కార్యకర్తలు పోయినా కూడా మాకు ఇవ్వటం ఇష్టం లేదని చెప్పాలి. అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల అంగీకారంగా లేకుండా ఇంకా మనం చేసేటట్లయితే నాకు ప్రచురణ ఏదైతే ప్రాబ్లం నేను నాకు అప్పచెప్పిన పని పూర్తయిన తర్వాతనే మాకు పర్వాలేదు. అయితే వాళ్ళ అంగీకారం ముందే తీసుకునేటట్లయితే ఇది సాధ్యపడుతుంది. అంగీకారం సంతకాలు అవన్నీ తీసుకుంటారు. సరే, ఇది కొంచెం అంత చేదుగా ఉండేటటువంటి అంశం కాబట్టి నేను ఇంతకు మీకు ఇస్తాను. మీరు పాంప్లెట్స్ ఇస్తాను. పాంప్లెట్ మీద నా కాంటాక్ట్ నెంబర్ అవన్నీ ఉంటాయి. తెలంగాణ ఆర్గానిక్ బాడీ మాస్ అసోసియేషన్ ఉంది. దానికి రాష్ట్ర సహాధ్యక్షుడిగా నేను చేస్తున్నాను. చాలా చోట్ల వారానికి 3-4 డాష్ల ఎలక్షన్ జరుగుతుంది. ఆ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి వారి సమయం తీసుకొని వాళ్ళని ఆహ్వానించేటప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇది లేకుండా ఇది రాకుండా కూడా కాలేజీలలో స్కూళ్ళలో ఎక్కడెక్కడో వెళ్ళి కూడా అవేర్నెస్ కలగజేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక తాతగా నేను వినకపోయినా, కొడుకు చెప్తే వినకపోయినా, మనోడు చెప్తే స్కూళ్ళలో ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉంటాం, కాలేజీలలో ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉంటాం. ఇంకోటి ఏం చెప్పారంటే సీనియర్ సిటిజన్స్ ఇక్కడ వయోవృద్ధులు ఇవాళ వ్యాపారంలో చాలా చోట్ల తీసుకున్నారు. వాళ్ళు నిర్లక్ష్యం చేయబడటం జరుగుతుంది.
వాళ్ళ సంరక్షణ కోసం అని చెప్పి తల్లిదండ్రుల వయోవృద్ధుల సంరక్షణ చట్టం కేంద్ర ప్రభుత్వం 2007 సంవత్సరంలోనే చేసింది చట్టం. దాన్ని అన్ని రాష్ట్రాలని వాళ్ళ రాష్ట్రాలకు అనుగుణంగా ఆ చట్టాన్ని కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చట్టం అసెంబ్లీలో కూడా చేసుకుని దీన్ని అమల్లోకి తీసుకురామని చెప్పి నాకు గైడెన్స్. మన అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐక్యరాష్ట్రం ఉండగానే అప్పుడు 2008లోనే ఒక చట్టం తయారు చేశారు. దానిని అనుసరించి తల్లిదండ్రులను పోషించాల్సినటువంటి బాధ్యత కొడుకులు కుటుంబమే కాకుండా ఆ వయోవృద్ధులైనటువంటి వాళ్ళని చూడాల్సిన బాధ్యత ఆడిదుడు బిడ్డ వారి సొమ్ము తింటున్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ సొమ్ము అనుభవించడానికి వారసులు ఉన్నారో వాళ్ళందరి మీద బాధ్యత ఉంది. ఎవరైనా కానీ అట్లా పోషించడం విషయంలో వెనకాడినా వయోవృద్ధులను ఇబ్బంది పెట్టినా సంబంధిత ఆర్టీఓ గారు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు ఉంటారు. వారికి ఒక ఉత్తర ముక్కలాగా రాసినా కూడా దాన్నే వారు ఒక అర్జీగా భావించి ఎంఆర్ఓ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించి ఆ కుమారుని కొడుకుని లేకపోతే బాధ్యులైనటువంటి వారసులు పిలిపించి వాళ్ళకి చెప్పి ఆయన ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. నెలకు 10,000 రూపాయలు పెంచకుండా ఆయన గారి అవసరాలకు ఏమేమి కావాలో ప్రొవైడ్ చేసే విధంగా. ఒకవేళ కనుక ఆర్టీఓ గారు ఇచ్చిన ఆర్డర్ మీద ఎవరికి పిల్లలకు కానీ ఎవరికైనా అభ్యంతరం ఉండేటట్లయితే అప్పీలేటర్ పార్టీ కలెక్టర్ గారు ఈయన ఆర్టీఓ గారు 2 నెలల్లో డిస్పోజ్ చేస్తే కలెక్టర్ గారు నెల లోపలనే డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆర్టీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఏ కోర్టు కూడా క్వశ్చన్ చేసేదానికి అవకాశం లేదు. ఇది ఒకటి తెలుసుకుంటుంది. అంతేకాకుండా ఈ మధ్య కొన్ని చోట్ల ఏమవుతున్నాయంటే హాస్టల్ రాయించుకుంటున్నారు, లేకపోతే ఉద్యోగాల నుంచి రిటైర్ చేయించేసి వాళ్ళు ఉద్యోగం పిల్లలు తీసుకుంటున్నారు కానీ పట్టించుకుంటారు. లేకపోతే తండ్రి పోతే తల్లిని పట్టించుకోవట్లేదు. లేకపోతే పెద్ద మనిషి తల్లిని యాత్రలు పెడతాం, ఏదో ఊరు పెట్టుకుని ఏదో రైల్వే స్టేషన్ వదిలిపెట్టాం, లేకపోతే యాత్రలు పోయినప్పుడు తీర్థయాత్రలో లేకపోతే స్థిరణంలో వదిలిపెట్టి చాలా పోరాటం చేస్తాం. వీటిని తప్పుకోవాలంటే మన విషయాలు మనకి ఇబ్బంది జరిగినప్పుడు చెప్పుకోవడానికి వెనకాడకూడదు. చాలా సందర్భాల్లో మా దృష్టి సందర్భాలు ఏం జరుగుతున్నాయంటే వాళ్ళు కుటుంబ పని నా పిల్లల్ని ఎందుకు పెట్టుకోవాలి, నిన్న ఇబ్బంది పెట్టడం ఇంకా పిల్లలని ఆలోచించాల్సిన అవసరం ఉందని అనుకోవట్లేదు. ఇది ఎవరు విజ్ఞతకు బాగాలేదు అది వదిలేస్తున్నారు. ఇంకొకటి ఏం చెప్తున్నారు సార్, ఇంతకుముందు తెలుగు భాష గురించి ఇద్దరు ఒకరు మాట్లాడినారు. చాలా సంతోషం సార్, తెలుగు పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమకి అభిజాత్యానికి. ఈ మధ్య డిసెంబర్ 28, 29 తారీఖులలో విజయవాడలో తెలుగు భాష 6వ మహాసభ జరిగాయి. దీంట్లో ఎంతమంది వెళ్ళారు? ఎవరైనా వెళ్ళారు? బెంగళూరు నుంచి కానీ పేర్లు కూడా ఇచ్చారు. ఎవరు పుస్తకం కూడా బయటపెట్టారు. మార్పులో బుక్ పంపించారు, పంచిపెట్టారు. మార్పులో నా వ్యాసం ఉంది. నా పేరు సరికొండ నరసింహరాజు. నేను అతిథిగా పేరు విన్నాను సార్. నరసింహరాజు చూడటం మీతో పరిచయం కావడం సంతోషం. నేను డాన్స్ దిగిన తర్వాత మీతో వచ్చి కలుస్తాను. ఏంటంటే భాష పట్ల మనం చూపించుకునేటటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది ఆచరణలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో మీరు ఎవరైనా సరే నరసింహరాజు గారు తప్ప ఆయన ఓకే మేడం విజయవాడ కూడా జరిగినాయి. అయితే ఇంకొక విషయం, ఎవరైనా ఒకడు రాజు గారు తప్ప మీ సెల్ ఫోన్ నెంబర్ చెప్తే నేను రాసుకుంటాను. ఎవరైనా మీరు చెప్పండి, సెల్ ఫోన్ నెంబర్ చెప్పండి. ఏ భాషలో చెప్పారు అన్నారా? ఇది మనం అంతగా అలవాటు పడిపోయాం. ఇప్పుడు నేనేమి టీ బదులు తేనీరమ్మని అడగమని అంటలే. అవకాశం ఉన్నది తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేయండి. మేము తప్పు మాట్లాడలేదు తల్లి, మిమ్మల్ని తప్పు మాట్లాడలేదు. మనం అలా అలవాటు పడిపోయాం. ఆ అలవాటు మార్చుకోవాలి అంటే ప్రయత్నపూర్వకంగా మాత్రమే చేయడానికి వీలైతుంది. ఇదే ఇట్లా భాషాభిమానం, మాతృభాషాభిమానం అనేటటువంటి ఎట్లా ఉంటుందంటే అది తమిళనాడులో కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంటుంది. మీరు మన సినిమా వచ్చింది, రోబో అనే సినిమా వచ్చింది. రోబో అనే పదం ఏ పదం? ఆంగ్ల పదం. రోబో అయింది. అదే తమిళనాడులో రోబో పేరుతో విడుదల చేస్తే అక్కడికి ధర గొడవ చేస్తారని చెప్పి ఎందిరన్ అనే పేరుతో యంత్రం, రోబో అంటే ఒక యంత్రం కదా, ఎందిరన్ మీన్స్ యంత్రం తమిళనాడులో.
ఎందిరన్న పేరుతో విడుదల చేశారు. వాళ్ళు సినిమా పేరు కనుక తెలుగులో లేకపోతే ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీ నేను ఉండదు. అట్లాంటిది మొదలు వాడు చేసిన మనం చేయలేకపోతున్నాం. అంతేకాకుండా మన సీరియల్స్లో కానీ యాంకర్లు మాట్లాడే దాంట్లో కానీ సహజంగా మనందరం మాట్లాడేటప్పుడు కూడా నేను నాతో సహా ఎక్కువ ఇతర భాషా పదాలు మాట్లాడటానికి అలవాటు. అది మనం ప్రయత్నపూర్వకంగా మనం చేయటమే కాదు. నేను కూడా తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళే. నేను ఏ ఇతర భాషకి వ్యతిరేకత కాదు. వాడు మాతృభాషని గుర్తుపెట్టుకోండి. ప్రథమ ప్రాధాన్యత దానికి ఇవ్వండి. లెర్న్ ఎనీ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ బట్ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ మదర్ టంగ్. మీ మాతృభాషను వదిలిపెట్టి మీరు ఎన్ని భాషలు నేర్చుకున్నారు వేలబడి సాధనాలు నేర్పించదు. ఇక్కడ తెలుగు వ్యక్తి ఒకటి ఉన్నప్పుడు నేను ఇతర భాషలో నేను నా ఉపన్యాసాన్ని చెప్తే ఆయన బుర్రకు పట్టొచ్చు కాక, కానీ నేను తెలుగులో మాట్లాడితే ఆయన మనసుకు పడుతుంది. ఎక్కడ పడుతుంది? మనసుకు పడుతుంది. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి పెద్దలు నా మాటలను ఆలకించి నాకు సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు మధ్యలో మన రమణారావు గారి ప్రస్తావన కూడా తెచ్చాను కాబట్టి రమణారావు గారి పేరు ఎత్తినప్పుడల్లా ఆయన గారి డిజిగ్నేషన్, ఆయన క్వాలిఫికేషన్ చెప్పుకోవడం నాకు బాగా సంతోషం. మీ అందరూ కూడా ఒకసారి పంచుకుంటారు. తెలిసిన ఆయన కావచ్చు, ఊర కావచ్చు. కాబట్టి ఎంఎస్సి, పిహెచ్డి, ఎంబీఏ, ఎల్ఎల్ఎం, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ సంవత్సరం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకి సుబ్బరాజు గారు ఉన్నారు. ఆయన స్వరమీయ నాట్య మండలం మీద పిహెచ్డీ చేస్తున్నారు. అంతే. నేను చెప్పొచ్చేది ఏమంటే విజ్ఞానానికి అంతు లేదు. మనం చనిపోయిన దాకా నిత్య విద్యార్థిగా ఉన్న వాళ్ళు మాత్రమే సమాజంలో కొన్ని మందితో తిరగలుగుతారు, కొన్ని ఇంట్లో మాట్లాడగలుగుతారు. ఇట్లా మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు న్యాయ సక్తానికి కానీ తనకు తెలిసింది చెప్పడానికి కానీ వెనకాడినా కొన్ని ప్రతిబంధకాలు ఉంటే చెప్పదలుచుకొని చెప్పకుండా న్యాయ దిగినా కూడా నాయకత్వ లక్షణం అనిపించుకోదని నేను నమ్మినవాడు. కాబట్టి మీ అందరికీ కొంచెం ఇబ్బంది అయినప్పుడు కూడా ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటున్నాను. నాకు మదర్లో నేను చదువుకున్నటువంటి హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్కి 45 సంవత్సరాలు బట్టి పూర్వ విద్యార్థి సంఘం ఉంది. ఆ పూర్వ విద్యార్థి సంఘంలో మా రమణారావు గారు వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆయన 5 లక్షలు డొనేట్ చేసి ప్రతి ఫిబ్రవరి 2వ శనివారం తర్వాత వచ్చి ఆదివారం నాడు మా యాన్యువల్ కాన్ఫరెన్స్ జరిగితే ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాటు కోసం అని చెప్పి దాన్ని బట్టి వాడమని చెప్పి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. మీ ఊళ్ళో కూడా శ్మశాన వాటికని చేసినట్లు విన్నాను నేను. సరే, మనందరం కూడా వాళ్ళందరినీ ప్రజలందరినీ మార్గదర్శకంగా తీసుకుంటూ వారి దారిలో నడుస్తూ ఎంతో కొంత సమాజాన్ని మేలు చేసే ప్రయత్నం చేస్తాం. అందరూ ఎక్కువ మంది 60 దాటాలని కనుగొంటున్నారు. కొంతమంది యువకులు కూడా ఉన్నారు. ఈ 60 దాటానికి కూడా ఉంటా బోనస్. ఈ బోనస్ని ఆ దేవుడికే సమర్పిస్తే ఆ దేవుడికి ఈ మానవ జన్మ ఇచ్చినందుకు మనం ఒక మంచి పని చేసే వాళ్ళం అంటామని చెప్పి మీ అందరికీ వినయంగా తెలియజేసుకుంటూ నా మాట్లాడినందుకు కృతజ్ఞతలు. క్షమించమని మరోసారి అడుగుతున్నా, ఎక్కువ సమయం తీసుకుంటాం. డాక్టర్ నరసింహారావు గారు, దేవరపల్లి రమేష్ గారు, కొండేటి వెంకటప్పయ్య గారు వచ్చి వీరిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. పుట్టపర్తి సాయిబాబా గారి అధ్యక్షులు. ఎందుకంటే వీరి యొక్క సందేశం వారు, ఎందుకంటే డాక్టర్ వృత్తులు ఉన్నారు కాబట్టి కొన్ని అయినా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. మంచి సందేశం వారు అందజేశారు. ఎందుకంటే ఇటీవల కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దేవరపల్లి రమేష్ గారు, కొండేటి వెంకటప్పయ్య గారు. గురుగారు పుస్తకం ఇవ్వండి. ఒకసారి చూడండి.